ఒకటి సామెయలు 23వ అధ్యాయము. తరువాత ఫిలిష్తీయులు కేయులా మీద యుద్ధము చేసి కళ్ళముల మీది ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కేయులాను రక్షించమని దావీదునకు సెలవిచ్చెను. దావీదుతో కూడి ఉన్న జనులు, మేము ఇచ్చట యూదా దేశములో ఉండినను మాకు భయముగానున్నది. ఫిలిష్తీయుల సైన్యములకెదురుగా కేయులాకు మేము వచ్చిన ఎడల మరింత భయము కలుగును గదా అని దావీదుతో అనగా, దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. నీవు లేచి కేయులాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదనని యెహోవా సెలవీయగా, దావీదును అతని జనులను కేయులాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకొని వచ్చిరి. ఇలాగున దావీదు కేయిలా కాపురస్తులను రక్షించెను. అహిమెలేకు కుమారుడైన అబ్యాతారు ఎఫోదు చేత పట్టుకొని పారిపోయి కేయిలాలోనున్న దావీదు నొద్దకు వచ్చెను. దావీదు కేయిలాకు వచ్చిన సంగతి సౌలు విని, దావీదు ద్వారములను అడ్డుగడలను గల పట్టణములో ప్రవేశించి అందులో మూయబడి ఉన్నాడు. దేవుడు అతనిని నా చేతికి అప్పగించెననుకొనెను. కాబట్టి సౌలు కేయులాకు పోయి దావీదును అతని జనులను ముట్టడింపవలెనని జనులందరినీ యుద్ధమునకు పిలువనంపించెను. సౌలు తనకు కీడే యుద్ధేశించి ఉన్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఎఫోదును తెమ్మనెను. అప్పుడు దావీదు, ఇజ్రాయేలీయుల దేవా యెహోవా, సౌలా కేయులాకు వచ్చి నన్ను బట్టి పట్టణమునకు పాడు చేయనుద్దేశించుచున్నాడని నీ దాసుడనైన నాకు రూఢిగా తెలియబడి ఉన్నది. కేయిలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుడనైన నాకు వినబడినట్లు సౌలు దిగవచ్చున? ఇజ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు దానిని తెలియజేయుమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను. కేయులా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరల మనవి చేయగా, యెహోవా, వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను. అంతటా దావీదు దాదాపు 600 మంది అయిన అతని జనులను లేచి కేయిలాలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడకు వెళ్ళిరి. దావీదు కేయిలాలో నుండి తప్పించుకొనిన సంగతి సౌలు విని వెళ్ళక మానెను. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీఫు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని నప్పగించలేదు. తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరెనని తెలుసుకొని దావీదు జీఫు అరణ్యములో ఒక వనమును దిగెను. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు నొద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇజ్రాయేలీయులకు రాజవగుదువు, నేను నీకు సహకారినవుదును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరిచెను. వీరిద్దరు యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనిన తరువాత దావీదు వనములో నిలిచెను. యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళెను. జిఫీయులు బయలుదేరి గిబియాలోనున్న సౌలు నొద్దకు వచ్చి యోషిమోనుకు దక్షిణమున నున్న హకిలా మన్యములోని అరణ్యమున కొండ స్థలముల యందు మా మధ్య దావీదు దాగియున్నాడే. రాజా, నీ మనోభీష్టమంతటి చొప్పున దిగిరమ్ము, రాజవైన నీ చేతికి అతనిని అప్పగించుట మా పని అని చెప్పగా, సౌలు వారితో ఇట్లనెను, మీరు నా యందు కనికరపడినందుకై మీకు యెహోవా ఆశీర్వాదము కలుగును గాక. మీరు పోయి అతడు ఉండు స్థలము ఏదైనది అతనిని చూచిన వాడు ఎవడైనది నిశ్చయముగా తెలుసుకొనుడి. అతడు బహుయుక్తిగా ప్రవర్తించుచున్నాడని నాకు వినబడెను గనుక మీరు బహు జాగ్రత్తగా నుండి అతడుండు మరుగు తావులను కనిపెట్టియున్న సంగతి అంతా నాకు తెలియజేయుటకై మరల నా యొద్దకు తప్పక రండి. అప్పుడు నేను మీతో కూడా వత్తును.
అతడు దేశములో ఎక్కడ నుండి నను యూదా వారందరిలో నేను అతనికి వెదికి పట్టుకొందును. అంతట వారు లేచి సౌలు కంటే ముందు జిఫునకు తిరిగి వెళ్ళిరి. దావీదునకు అతన్ని జనులను యోషిమోనుకు దక్షిణపు వైపునున్న మైదానములోని మాయోను అరణ్యములో ఉండగా, సౌలును అతని జనులను తన్ను వెదుకుటకై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరము దిగి మాయేను అరణ్యమందు నివాసము చేసెను. సౌలు అది విని మాయేను అరణ్యములో దావీదును తరమబోయెను. అయితే సౌలు పర్వతము ఈ తట్టునను దావీదును అతనిని జనులను పర్వతము ఆ తట్టునను పోవుచుండగా, దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవలెనని త్వరపడుచుండెను. సౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొనవలెనని వారిని చుట్టుకొనుచుండిరి. ఇట్లుండగా దూత ఒకడు సౌలు నొద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి దేశములో చొరబడి ఉన్నారని చెప్పగా, సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిస్తీయులను ఎదుర్కొనబోయెను. కాబట్టి సెలహమ్మ లెఖెతు అను ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. తరువాత దావీదు అక్కడ నుండి పోయి ఎన్గేదీకి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను.